భోగాపురం విమానాశ్రయం మాత్రం ఆంధ్రాకి అరుదైన అదృష్టం. ఎందుకంటే అంతర్జాతీయ విమానాశ్రయం అనేటువంటిది అవసరం. విదేశాలకి తగినటువంటి సర్వీసులు ఉన్నప్పుడు ఫ్లోటింగ్ ఉంటుంది. పారిశ్రామికవేత్తలు రావడానికే కాదు, ఇక్కడి నుంచి అవతలకు పోవడానికి ఉన్నప్పుడు టూరిస్ట్ పాపులేషన్ ఉంటుంది. అదే సందర్భంలో రవాణా సదుపాయాలు దాన్ని ఏమంటారు, మన గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కుదురుతుంది. దానికి తోడు ఇతరత్ర అన్ని రకాలైన చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి అంతా సాధ్యమవుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినటువంటి సందర్భంలో ఆ ప్రాంతం అంతా కూడా 5 లక్షలు 10 లక్షల రూపాయలు రేంజ్లో ఉండేది. నాకు బాగా గుర్తు, నేను జెమినీలో చేసే టైంలో అక్కడ 32 లక్షలకి 200 గజాల వెళ్ళ విత్ ఆల్ ఎక్విప్మెంట్, అంటే ఎక్విప్మెంట్ అనే కంటే కూడా అన్ని సదుపాయాలతో కలిపి, ఏది డైనింగ్ టేబుల్ అన్నీ కలిపి ఉన్నటువంటిది. కాకపోతే అంత డబ్బులు ఆ రోజుల్లో పెట్టేటటువంటి స్తోమత లేదు. ఇంకోటి ఏంటంటే అది బ్యాంకులోనే ఇవ్వడానికి రెడీ అయినా వాళ్ళేమో క్యాషే కావాలన్నారు, కుదరలేదు. ఇవాళ చూస్తే 4-5 కోట్ల రూపాయలు చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాగా ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ఇవాళ కోట్లల్లో పలుకుతున్నారు. అంటే భూమి రేటే కాదు, అక్కడ చాలామందికి ఉపాధి అవకాశాలు ఇవన్నీ విస్తృత అయిపోయింది. ఇప్పుడు అట్లాగే భోగాపురం వాస్తవంగా చంద్రబాబు గారు గతంలో అనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి కార్యాచరణలోకి తీసుకొచ్చారు. చంద్రబాబు అది పూర్తి చేయించే అదృష్టం ఆయనకే దక్కింది. అందులో రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మరింత. అందుకనే కాంట్రాక్టర్ని మార్చి మళ్ళీ చేతులు కాల్చుకోకుండా స్ట్రాటజిక్గా వాళ్ళతోనే పూర్తి చేయమని చెప్తున్నారు, వేగంగా పూర్తి చేయమని చెప్తున్నారు. 2 ఏళ్లలో అది పూర్తవుతుంది. అది పూర్తి అయిపోతే ముందు విజయనగరం విశాఖపట్నాల మధ్యన ఒక అనుసంధానం ఏర్పడిపోయినట్టు, లైక్ హైదరాబాద్ సికింద్రాబాద్ తరహాలు. ఆ తర్వాత శ్రీకాకుళం దాకా, లైక్ ఇప్పుడు మెదక్ వైపుకి ఎలా విస్తరిస్తుందో, రంగారెడ్డి ఇదంతా ఎట్లా కలిసిపోయిందో ఆ టైప్లోకి సెట్ అయ్యేటటువంటి అవకాశం. కొంత టైం తీసుకున్నా సరే ఉత్తరాంధ్రకి అరుదైనటువంటి అదృష్టం. ఇందులో అందరి పాత్ర ఉంది. నాడు చంద్రబాబు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు చేతిలోనే పూర్తి అవ్వాలని రాసిపెట్టుంది. ఆంధ్ర ప్రాంత ప్రజలకైతే మాత్రం అది అద్భుతమైన అదృష్టం.